వనరులు మన రాష్ట్ర సంపద. సహజ వనరులు ఎంత అవసరమో ఏ రాష్ట్ర అభివృద్ధికైనా నదులు, గనులు, లేకపోతే ఇతరత్ర వనరులు ఆ రాష్ట్రాలు, దేశాల అభివృద్ధికి ఎంత అవసరమో మానవ వనరులు కూడా అంతే అవసరం. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ముందంజలో వెళతా ఉంది. అభివృద్ధి అనే పేరు మీద మనం కేవలం రోడ్లకి, పరిశ్రమల ఏర్పాటుకి, లేకపోతే ఇతరత్ర నాగరికత పొందినటువంటి వెరివిగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి వాటికి మాత్రమే పరిమితమైతే దానిలో గణమైనటువంటి సంపదను చూడగలం. కానీ వాటితో పాటు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకి, ఈ మానవ వనరులకి వారు చిన్ననాటి నుంచే ఆరోగ్యంగా, ఇటు శారీరకంగా, మానసికంగా మేధస్సుతో ఎదగలిగినప్పుడు అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధిని ఆ రాష్ట్రంలో చూడగలం. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని సానబట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదకి మనం వదిలిపెట్టగలం. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సరైన నిర్ణయాలు చేయలేకపోయామని ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం. అందులో భాగంగానే మనం అందరం ఈరోజు మధిర శాసనసభ నియోజకవర్గంలో సెంట్రలైజ్డ్ కిచెన్లో నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు సీపాల్ రెడ్డి గారు చెప్పారు. దాదాపు 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, కొన్ని లక్షల మంది విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి 20 లక్షల మంది విద్యార్థులకి, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి మరో 7 లక్షల మంది విద్యార్థులకి, మొత్తంగా కలిపితే 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా ఈ అల్పాహారం అందించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కేవలం ఒక కుటుంబంలో 2 పిల్లలుంటేనే ఆ 2 తల్లిదండ్రులు పొద్దున్న లేచి ఆ 2 పిల్లలకి వండి వార్చి సమయానికి ఆ 2కి టిఫిన్ కట్టలేక, పాఠశాల పంపించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కేవలం 2కో, 3కో, 4 పిల్లలకే మనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. ఒక్కొక్క మిషన్ ద్వారా వేలాది కొద్ది పూరీలు లేదా వేలాది కొద్ది ఇడ్లీలు తయారు చేయొచ్చు. ఆ రకంగా చాలా హైజీనిక్గా ప్రభుత్వం యొక్క వారి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇది
ముందు పోయి అన్న